ప్రభావతికి సంబంధించిన ఏవో డీటెయిల్స్ పంపిస్తానని డిటెక్టివ్ చెప్పాడు. అవి ఏమై ఉంటుంది, ఎవరి గురించి అయి ఉంటుంది, ఏమీ అర్థం కావడం లేదు. అమ్మా, కాఫీ తీసుకో. అక్కడ పెట్టి వెళ్ళు. ఉదయం నుండి కిందకి రాకుండా రూమ్లోనే ఏం చేస్తున్నావమ్మా? నాకున్న టెన్షన్లు సరిపోరట్టు అని నీకు చెప్పాలా? వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. ఏంటి కళావతి గారు చాలా సీరియస్గా బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు? నాకు చెప్పకుండా ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నారా? ప్లాన్ లేదు, పాడులేదు. అమ్మ ఉదయం నుండి రూమ్లోనే ఉంది. కాఫీకి కానీ పేపర్ కోసం కానీ బయటికి రాలేదు. రూమ్లో ఏం చేస్తుందా అని చూడ్డానికి వెళ్తే కాలు కాలిన పిల్లిలా ఫోన్ని చూసుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. అది ఎందుకు అలా చేస్తుందా అని ఆలోచిస్తున్నా. ఏంటి, ఫోన్ చూసుకుంటూ తిరుగుతుందా? అవునే, అదే కదా చెప్పాను. అంటే అమ్మమ్మ ఎవరి నుండైనా ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తుందేమో. ఫోన్ వస్తే మాట్లాడుతుంది, ఎందుకు వెయిట్ చేస్తుంది చెప్పు? అయినా ఫోన్నే ఎందుకు చూస్తూ ఉంటుంది? ఎందుకంటే ఫోన్ చేసేది డిటెక్టివ్ కాబట్టి. డిటెక్టివా? అవునమ్మా, పిన్ని డీటెయిల్స్ కోసం డిటెక్టివ్ని అరేంజ్ చేసింది కదా. వాడు లాస్ట్ పంపిన అడ్రస్ అమ్మమ్మకి తెలియకుండా మనం అడ్డుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాడేదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడని చెప్పుంటాడు. అందుకే అమ్మమ్మ సీక్రెట్గా ఆ గదిలో ఉండిపోయింది. అంతేనంటావా? అంతకు మించి ఇంకేం ఉండదు. ఒకవేళ నా అనుమానం నిజమైతే అమ్మమ్మ కన్నా ముందు ఆ ఇన్ఫర్మేషన్ మనమే తెలుసుకోవాలి. ఇంతకు ముందంటే ఫోన్ మాట్లాడుతుంటే మనం విన్నాం. ఇప్పుడు కూడా డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడదామా? డోర్ దగ్గర నిలబడ్డం కాదు, అమ్మమ్మ కన్నా ముందు మనం ఫోన్ అటెండ్ చేయాలి. లేదు అంటే మెసేజ్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మనమే చూడాలి. కానీ ఎలా శృతి? నువ్వేదొకటి చేసి అమ్మమ్మని బయటికి రప్పించు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, అమ్మా, ఆగాగు, ఉండు ఉండు. అమ్మా, 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 అమ్మా. ఏమైంది కళావతి? ఎందుకలా అరుస్తున్నావు? పెద్ద బుద్ధింకమ్మా, గబ్బిళలాగా నా మీదకొచ్చేసిందమ్మా. అందుకే భయం వేసి అరుస్తున్నా. ఇప్పుడే అలా పారిపోయింది. బుద్ధుందా లేదా నీకు? ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లల్లా బల్లులకు బొద్దింకలకు భయపడతావా? మేడం, మీకు పంపిన ఫోటోలో వ్యక్తి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీడు అల్లుడా? ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మమ్మకి తెలియకూడదు. ఇప్పుడేం చేయాలి? అంగుళం అంత కూడా ఉండని దాన్ని చూసి భయపడటం, కేకలు వేయడం, చిచి, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అయినా నిత్యం శుభ్రంగా ఉండే మన ఇంట్లోకి బొద్దింకలు ఎలా వస్తాయే? అవునమ్మా, ఎప్పుడు క్లీన్ గా ఉండే మన ఇంట్లోకి బొద్దింకలు ఎలా వస్తాయి? బొద్దింక అయ్యుండదమ్మా. నేనే అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేశాను. సారీ అమ్మా. శృతి, రా కాఫీ తాగుదాం.
అనుమానమే లేదు. దీనికి పిచ్చే పట్టింది. ఛే! నాన్న, కుటుంబంలో అందరూ దూరమైనా నాకు మిగిలిన ఒకే ఒక్క బంధం మీరు. మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి నేను, వకీల్ సాబ్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. కానీ అగ్నిదేవ్ కుట్రల వల్ల ఏ ప్రయత్నము ఫలించడం లేదు. దేవుడి దయ వల్ల ఏదో ఒక సాక్ష్యం దొరికి మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించడమే మా లక్ష్యం. మీరు బయటకు వచ్చిన తర్వాత ఏ లోటు లేకుండా నానమ్మంత ప్రేమగా మిమ్మల్ని చూసుకుంటాను. పునమి, పునమి, ఏం చేస్తున్నావు? ఆయన అంకుల్ ఫోటో ఎక్కడిది? ఈ మధ్య నాన్న ఎక్కువ గుర్తుకొస్తున్నారు వకీల్ సాబ్. అందుకే బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఫోటో కట్టించి తీసుకొచ్చాను. మిస్ అవుతున్నావు అని ఫోటో తీసుకొచ్చింది ఇలా చూస్తూ బాధపడ్డానికా? బాధ అంటే తెలీదు వకీల్ సాబ్, కారణం తెలీదు. కానీ ఈరోజు నాన్న బాగా గుర్తుకొస్తున్నారు. సరే, ఒకసారి జైలుకి వెళ్ళి చూసొద్దామా? లేదు వకీల్ సాబ్, నాన్నని జైల్లో కాదు, విడిపించి తీసుకొచ్చేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తప్పకుండా పునమి, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ప్రయత్నాలన్నీ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వకీల్ సాబ్. ఒక్క నిమిషం పునమి. హలో, రాజీవ్, అవునా? ఇప్పుడే వస్తాను. సరే, అది చెక్ చేస్తాను. యా. మేడం, మీకు పంపిన ఫోటోలో వ్యక్తే మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పున్నమి, ఈ ఫోటో ఎవరిది? మా నాన్న శివదేవయ్య గారు. కన్న కూతుర్ని కాకపోయినా అంతకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. చేయని నేరానికి ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయన్ని విడిపించడానికే వకీల్ సాబ్ కోర్టుకి వెళ్లారు. అవునా అమ్మా, పద వెళ్దాం. ఏంటి శృతి, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అమ్మా, పున్నమి చేతిలో ఉన్న ఫోటో, అమ్మమ్మ ఫోన్కొచ్చిన ఫోటో రెండు ఒకటేనమ్మా. ఏంటి, పున్నమి నాన్న ఫోటో అమ్మమ్మ ఫోన్కొచ్చిందా? ఎందుకు? ఎందుకంటే శివదేవయ్య ఎవరో కాదు, నీ చెల్లెలి మొగుడు. ఈ శివదేవయ్య అంటే అగ్నిదేవ్కి అన్నయ్యే కదా? అవునమ్మా. మీ అమ్మమ్మకి శివదేవయ్య గురించి తెలిస్తే పిన్ని గురించి, దాని కూతురు గురించి తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. శివదేవయ్య వాళ్ళు జమీందారులు, రాజవంశానికి చెందిన వాళ్ళు కాబట్టి మీ అమ్మమ్మ వాళ్ళని క్షమించి ఇంట్లోకి రానిస్తుంది. అప్పుడు మా చెల్లెల కుటుంబానికి రాజపూజ్యం, మనకేమో అవమానం. లేదు శృతి, అలా జరగకూడదు. ఈ ఆస్తిలో
నాకు పోటీ ఉండకూడదు. ఈ నిజం మీ అమ్మమ్మకి ఎప్పటికీ తెలియకుండా ఆపాలి. వెంటనే అగ్నిదేవ్కి ఫోన్ చేయి. తను ఏదో ఒక సలహా ఇస్తాడు. హలో శృతి. అంకుల్, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అంకుల్. ప్రాబ్లమా? ఏమైంది? ఇన్ని రోజులు కనిపించకుండా పోయినా మా పిన్ని గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. మా పిన్ని భర్త ఎవరో కాదు, మీ అన్నయ్య శివదేవయ్య. ఏంటి? శివదేవయ్య? అవును అంకుల్, చిన్న కూతురు కోసం మా అమ్మమ్మ అరేంజ్ చేసిన డిటెక్టివ్ ఈరోజు ఉదయమే మీ అల్లుడు అని చెప్పి శివదేవయ్య ఫోటో పంపాడు. ఆ ఫోటోలో ఉన్నది శివదేవయ్యే అని మీకెలా తెలుసు? మీరెప్పుడు వాణ్ణి చూడలేదు కదా. పున్నమి ఆ ఫోటో పట్టుకుని ఏడుస్తుంటే వెళ్ళి అడిగాను. పెంచిన తండ్రి అని చెప్పింది. మీకు తెలియని ఇంకో రహస్యం నేను చెప్పనా? శివదేవయ్య పున్నమిని పెంచిన తండ్రి కాదు, కన్న తండ్రి. ఏంటి అంకుల్ మీరు చెప్తుంది? అవును, పున్నమి శివదేవయ్యకి మీ పిన్నికి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. గూడెం నుంచి వచ్చిందనుకున్న పున్నమి జమీందారు వారసురాలా? జమీందారికి మాత్రమే కాదు, మీ ఆస్తిలో కూడా వాటాకి వచ్చే వారసురాలు. ఈ విషయం మీ అమ్మమ్మకి తెలిస్తే పున్నమిని మహారాణిలా చూసుకుంటుంది. ఇన్ని రోజులు మనం వేసిన ప్లాన్లు, పన్నిన కుట్రలు అన్నీ మర్చిపోయి ప్రేమ కురిపిస్తుంది. అదే గనక జరిగితే మా కుటుంబం నుండి నాకు, ఆ కుటుంబం నుంచి మీకు ప్రమాదం తప్పదు. మనల్ని అంతం చేసేంత వరకు ఆ పున్నమి వదలదు. దారిన పోయే కంప కాలుకు చుట్టుకున్నట్టు ఎక్కడో ఉండాల్సిన పున్నమి మన ఇంట్లో ఉండడం ఏంటి? ఈ విషయం అమ్మకి తెలిస్తే? అమ్మా, అమ్మా, ఏంటే? నాకు తెలియాల్సిన విషయం ఏంటి? చెప్పు కళావతి, చెప్పు. మీరు కూడా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అమ్మా, అంటే అది ఏం లేదమ్మమ్మా, పున్నమి ఒక కుర్రాడితో తిరుగుతుందని మనకి తెలిసింది కదా. అతను ఒక 2-3 సార్లు మన ఇంటి బయట చూశాను. అదే మా అమ్మకి చెప్తున్నాను. మీకు మాట్లాడుకోవడానికి వేరే విషయమే లేదా? రాత్రి చేసిన గోల సరిపోలేదా? ఇంకొకసారి ఈ విషయంలో ఇంట్లో మాట్లాడితే క్షమించేది లేదు. సారీ అమ్మమ్మా. ఛీ! మనం చెప్పకుండానే అమ్మకి మొత్తం తెలిసిపోయిందేమోనని హడల్ చచ్చాను. అగ్నిదేవ్ ఇంకా లైన్లో ఉన్నాడా? అబ్బా లేదమ్మా, కట్ చేసేసాను. మళ్ళీ చేస్తానాగు. ఏంటి శృతి, సడన్గా కాల్ కట్ చేసావు? మా అమ్మ వచ్చింది అంకుల్. మన మాటలు ఏమన్నా విందా? లేదు, డౌట్ వచ్చింది, కానీ మేనేజ్ చేసేసాం. ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? ఈ ప్రాబ్లం నుంచి మనం బయట ఎలా పడాలి? శివదేవయ్య గురించి, పున్నమి గురించి మా అమ్మమ్మకి తెలియకుండా ఏం చేయాలి? పున్నమి శివదేవయ్య కూతురని తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే అందుబాటులో ఉన్న ఆధారాలన్నీ నేనే నాశనం చేశాను. అవునా? సూపర్ అంకుల్. మీ జాగ్రత్తలో మీరున్నట్టే నా జాగ్రత్తలో నేను కూడా ఉండాలి కదమ్మా. అంకుల్, డిటెక్టివ్కి విషయం తెలిసిందంటే ఏదో ఒక రోజు మా అమ్మమ్మకి చెప్పేస్తాడు కదా. ఆ నిజం తెలిసేలోపు శివదేవయ్యకి భానుమతికి మధ్య వైరం పుట్టిస్తాను. జీవితంలో క్షమించుకోలేనంత శత్రువులుగా మార్చేస్తాను.
రేపన్న రోజున అల్లుడు అని తెలిసినా సరే అసహ్యించుకుంటుందే తప్ప అభిమానం చూపించదు. సూపర్ ప్లాన్ అంకుల్. మీరు ఆ పనిలో ఉండండి. మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. మనకి తెలిసిన నిజం బయటికి రాకుండా చూసుకోండి. ఓకే అంకుల్. పున్నమి భోజనం చేసే పద్ధతి, మాట్లాడే విధానం చూసి అప్పుడప్పుడు అమ్మకి డౌట్ వచ్చేది. మనమేమో దాన్ని కొట్టి పారేసేవాళ్ళం. కానీ ఈరోజు ఆ అనుమానం కాస్త నిజమైంది. ఈ నిజం అటు పున్నమికి గాని ఇటు అమ్మమ్మకి గాని తెలియకుండా చేయడమే మన టార్గెట్ అమ్మా. సాయం చేయడానికి అగ్నిదేవ్ ఉన్నారు కాబట్టి ఇక్కడి నుండి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ రాజు, హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్. యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చావు? 2 days అవుతుంది. నీకోసం నీ పాతింటికి వెళ్ళాను. ఈ ఊర్లోనే ఉంటున్నావు అని ఇక్కడికి వచ్చాను. అవునా? సరే, లోపలికి వెళ్దాం పద. అలాగే. అమ్మా, నానమ్మ, నా ఫ్రెండ్ రాజు. అమ్మా, నా ఫ్రెండ్ రాజు. అమ్మా, రాజు, నానమ్మ, అమ్మ. నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా, పున్నమి ఎక్కడుంది? వంటింట్లో ఉన్నట్టుందిరా. సరే, ఒకసారి రమ్మని చెప్పా. సరే. రాజు, పదరా. ఇదేరా మా బెడ్రూమ్. దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తాడన్నది నీ విషయంలో ప్రూవ్ అయింది కదరా. ఏంట్రా అది? వకీల్ సాబ్ పిలిచారా? రా పున్నమి. తను రాజు, నా ఫ్రెండ్. రాజు, నా వైఫ్ పున్నమి. హాయ్ సిస్టర్. నమస్తే. మీ పెళ్ళికి రావాలని చాలా ట్రై చేశాను, కానీ లాస్ట్ మినిట్లో మీటింగ్ ఉండడం వల్ల ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మీ పెళ్ళికప్పుడు రాలేకపోయినందుకు సారీ చెప్తూ ఈ చిన్న గిఫ్ట్ మీకోసం. చాలా బాగుందన్నా. ఈ పేర్లనే మీరిద్దరు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రా. వదిన్ని కూడా తీసుకురావాల్సిందన్నయ్యా. ఏంట్రా అలా డల్ అయిపోయావు? అసలు ఏమైంది? మేము డైవోర్స్ తీసుకున్నాం రా. డివోర్సా? మీ పెళ్ళై 6 months కూడా కాలేదు కదరా? అవునరా, కానీ తను నాతో ఉండలేకపోయింది. దానికి కారణం కూడా నేనే. ఏమైందిరా? అసలు ఏం జరిగింది? యూఎస్లో జాబ్ వచ్చిన కొత్తలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. లాస్ట్ మినిట్లో ఇంట్లో ఒప్పుకోలేదు. నాకు ఇష్టం లేకపోయినా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మా మరదలతో నా పెళ్లి చేశారు. పెళ్ళైన మొదటి రోజే నా మరదలతో లవ్ స్టోరీ మొత్తం చెప్పాను. నా మనసులో ఇంకా లవ్ చేసిన అమ్మాయే ఉందని, తనని తప్ప ఇంకెవ్వరిని భార్యగా ఊహించుకోలేనని ఓపెన్గా మాట్లాడాను. తనని మాత్రం ఫ్రెండ్గా మాత్రమే చూడగలని చెప్పాను. అప్పుడు ఏమైందిరా రాజు? ఏముంది, పెళ్లి చేసుకున్నది భర్త కోసమే తప్ప ఫ్రెండ్ కోసం కాదు. నన్ను భార్యగా చూడనప్పుడు నీతో కలిసి ఉండలేనని నా మొహం మీదే చెప్పింది. అలా ఎందుకు చెప్పిందన్నయ్య? ఏదో ఒక రోజు ఆమె మీద ప్రేమ పుడుతుందన్న నమ్మకంతో ఉండాలి కదా. అందరూ నీలా ఉండరు కదా సిస్టర్. ఒక ఫ్రెండ్తో నేను కాపురం చేయలేనని, నాకంటూ ఒక భవిష్యత్తు ఉందని విడాకులిచ్చి వెళ్ళిపోయింది. అన్నయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. మీ మరదలకి మీరంటే ఇష్టం లేకపోయినా పెద్దలు చేసిన పెళ్లి మీద గౌరవం ఉండాలి కదన్నయ్య. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనుషుల మనసుల్ని మార్చుకుంటేనే కదా నిజమైన బంధం అంటే. చెప్తున్నా కదా సిస్టర్, నీలా ఆలోచించడం అందరికీ రాదు. రే పృథ్వీ, పున్నమి నీకు భార్యగా దొరకడం నిజంగా నీ అదృష్టం రా. చిన్నప్పటి నుండి
నువ్వు జాబిలి అనే అమ్మాయిని లవ్ చేసినా విషయం చెప్పినా కూడా నిన్ను అర్థం చేసుకొని నీతో కలిసే ఉంటుంది. నిజంగా తను గ్రేట్ రా. ఒక పర్ఫెక్ట్ వైఫ్కి ఉండాల్సిన లక్షణాలన్నీ పున్నమిలో కనిపిస్తున్నాయి.